ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం భవిష్యత్తును తెలియజేసే ఏకైక మార్గము. క్రైస్తవ్యము భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టుగా వివరించి చెప్పగలిగే గొప్ప మార్గము. భవిష్యత్తు అనగానే జాతకాలు, జ్యోతిష్యాలు అది మాత్రమే మనం ఆలోచించడానికి వీల్లేదు. కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కొంత భవిష్యత్తు ఉంటుంది, అది అతను మరణించేంతవరకు. అయితే అసలైనటువంటి భవిష్యత్తు అతని మరణంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి లోకం అంతా అనుకుంటున్నట్టుగా భవిష్యత్తు అనగానే కేవలం రేపేం జరగబోతోందో, ఎల్లుండి ఏం జరగబోతోందో, అవతల ఎల్లుండి ఏం జరగబోతోందో అని మాత్రమే ఆలోచించటం కాదు, మరణం తర్వాత ఏం కాబోతోందో నా పరిస్థితి అనే ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బాగా గమనించండి, క్రైస్తవ్యం అనేది ఈ లోకంలో పాటించి మరొక లోకానికి చేరుకోవడానికి ఉపయోగపడే దేవుడు స్థాపించిన సర్వోత్తమమైన ధర్మము. ఈ లోకంలో పాటించి తద్వారా మరొక లోకానికి, దేవుడున్న లోకానికి చేరుకోవడానికి ఉపయోగపడు నిమిత్తము దేవుడే సూచించిన సర్వోత్తమ మార్గము. ఈ దైవ సంబంధమైనటువంటి మాటలు, ఆలోచనలు, భావనలు, సంకల్పాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా కేవలం ఈ లోకమునకు పరిమితమైనవి మాత్రమే కాదు. అవి మరొక లోకం అనగా దేవుడున్న మహాలోకముతో సంబంధం కలిగి ఉన్నవి అని మనం అందరం తెలుసుకోవాలి. బైబిల్ నుండి మనం వింటున్నటువంటి మాటలు, తద్వారా మనం ఆలోచిస్తున్నటువంటి విధానాలు, మన ప్రణాళికలు ఇవన్నీ కూడా ఈ లోకస్తులకు అనగా సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళకు చాలా వింతగాను, వెర్రిగాను, పిచ్చిగాను ఉంటాయి. నిన్న మనం చూసినటువంటి పాఠంలో దేవుడు ఉన్నటువంటి చోటు మనమేమిటి, దేవుడు సంఘంలో ఉండటం ఏమిటి అని చాలామంది అనుకుంటారు. వాక్యం తెలియని వాళ్ళు అనగా క్రైస్తవులు కాని వాళ్ళు కనుక ఈ అంశాన్ని వింటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి, ఊహించుకోండి. సంఘం అనగానే ఈ ప్రపంచానికి తెలిసింది ఒక చర్చ్. దేవుడు చర్చిలో ఉండటం ఏంటి అని అవతల వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యాన్ని ఎరిగిన మనం, దేవుడిని అర్థం చేసుకున్నటువంటి మనం, దేవుడు మనతో, మనలో, మన సంఘములో, మన సమాజంలో ఎలా ఉంటాడు అన్నది మనం గ్రహించగలిగాం. ఇది బయటవాడికి ఎవరికన్నా చెప్పినప్పుడు పిచ్చిగా అనిపిస్తుంది, వెర్రితనంగా అనిపిస్తుంది. ఇదే కాదు, బైబిల్లో వ్రాయబడిన ఏ మాట అయినా సరే అది మరొక లోకానికి చేర్చేది. కాబట్టి ఆ మాటల సారాంశాన్ని ఈ లోకంలో ఉంటున్న వాళ్ళు వినినప్పుడు వాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళుగానే చూస్తారు. మనం క్రీస్తును నమ్ముకున్న మనము క్రీస్తు రెండవ రాకడ ద్వారా మోక్షంలోనికి ప్రవేశించాలి అని ఆశపడుతున్నాం. ఈ మార్గంలోకి మీరందరూ రండి అని సమాజానికి వెళ్ళి మనం సువార్తగా దానిని ప్రకటిస్తున్నాం. ఇది కొంతమందికి ఎలా ఉన్నది అంటే, సువార్తను కాస్త వాళ్ళు శవవార్త అంటున్నారు. మనం సువార్త అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో, అవతలి వాడికి ఎలా ఉన్నదంటే శవవార్త. ఒక శవాన్ని గురించి మనం ప్రకటిస్తున్నాం. ఒక మనిషి చచ్చిపోయాడు, శవం అయ్యాడు, ఆ శవం అట తిరిగి లేచిందట. ఒక శవం తిరిగి లేవడాన్ని నమ్మితేనట దేవుడి దగ్గరికి వెళతామంట. ఏమండి, అసలు ఇది ఎక్కడైనా ఉందా ఇటువంటి విడ్డూరం? ఇది సువార్త కాదు, సువార్త అనగా మంచి వార్త. ఇది మంచి వార్త ఎలా అవుతుంది? ఇది అశుభ వార్త, ఇది శవవార్త అని చెప్పి కొందరు ఛాందసవాదులు క్రైస్తవులను ఎద్దేవా చేస్తున్నారు. నిజమే, వాళ్ళ కంటికి అది అలాగే కనిపిస్తుంది. ఒక మంచి మాట కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. వాళ్ళకి ఎలా కనపడుతుందంటే, ఈ సిలువ ఏమిటి, దాని మీద ఈ క్రీస్తు ఆయన చచ్చిపోవటం ఏంటి, రక్తం అంతా కార్చడం ఏమిటి, అది మనం నమ్మటం ఏంటి, నమ్మిన తర్వాత మనం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళటం ఏంటి, తనకు కొట్టిన మేకుల్ని పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు, ఆయన దేవుణ్ణి పట్టుకుని సిలువేయడం ఏంటి, విడ్డూరం, నవ్వుతారు ఎవరైనా వింటే.
మన దేవుళ్ళు చూడండి ఎలా ఉన్నారు. మన దేవుళ్ళు హీరోలు, కింగులు. మన దేవుళ్ళు ధనుస్సులు పట్టుకుని ఉంటారు. మన దేవుళ్ళు చక్రాలను పట్టుకుని ఉంటారు. మన దేవుళ్ళు ఒక చేత్తో 100 మందిని చంపుతారు అంటూ చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం యూట్యూబ్లోను వాటిలోనూ కూడా. ఇప్పుడు నేను ఇది కొత్తగా చెబుతున్నటువంటి మాట ఏమీ కాదు. దేవుడు అంటే అలా బలవంతుడై ఉండాలి, హీరోలా ఉండాలి, కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అలా శిలువ మీద వేలాడడం ఏంటి, సిగ్గు కూడాను. అటువంటి వాడు నమ్ముకోవడం మన బుద్ధి తక్కువ. అటువంటి వాడు తను తాను కాపాడుకోలేని వాడు మనల్ని కాపాడుతాడు అని చెప్పి హేళన చేస్తున్నారు చాలామంది. అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అదొక పిచ్చిలా అనిపిస్తుంది, అదొక వెర్రితనము. గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అన్నాడు. రక్షింపబడుతున్న మనకు ఆ సిలువను గూర్చిన వార్తే శక్తి అంటున్నాడు. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. దేవుని ప్రతి పనిలోనూ శక్తి ఉన్నది. దేవుడు చెప్పిన ప్రతి మాట మన భవిష్యత్తును నిర్ణయించేది, మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది. అయితే అవి జీర్ణించుకోవడానికి కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా, కఠినంగా అనిపిస్తాయి. అనిపించినంత మాత్రము చేత వాటిని మనం కొట్టిపారేయడానికి లేదు, బాధపడడానికి ఎంత మాత్రమూ లేదు. దేవుని పిల్లలారా, దేవుడి మీద మనకంటూ ఒక అభిప్రాయము, ఒక నమ్మకము ఎప్పుడు ఉంటుంది. మనం అనుకున్నట్టుగా దేవుడు ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం. మనకి ఎటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి? దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతూ ఉండాలి. దేవుడు మన ఆరోగ్యాన్ని ఎప్పుడూ సంరక్షిస్తూ ఉండాలి. దేవుడు మన అవసరాలు, కష్టాలు అన్నీ తీరుస్తూ ఉండాలి. అసలు బాధలలోనికి వెళ్ళనివ్వకుండా దేవుడు కాపాడుతూ ఉండాలి. ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు దేవుడు ఆదుకోవాలి. వీటన్నిటిని చేసుకుంటూ వెళితే అటువంటి వాళ్ళను దేవుడికి అంగీకరించడానికి మనం సిద్ధపడతాం. క్రైస్తవుల్లో ఇటువంటి ధోరణి, ఇటువంటి పోకడ దాదాపు 99% మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిని చూస్తున్నప్పుడు, ఇప్పటి పరిస్థితి క్రైస్తవులు కూడా చచ్చిపోతున్నారు. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ ఇటువంటి దేశాలలో క్రైస్తవులు కుప్పలుగా చచ్చిపోతున్నారు. 140,000 మరణాలు సంభవించాయి అమెరికాలో. ఇప్పటి వరకు మరణించిన వారిలో అధిక శాతం మంది క్రైస్తవ దేశాల నుంచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటినీ మనం చూస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. ఇదేంటి, దేవుడు మరి మనల్ని కాపాడతాడు అన్నది కదా మన ఆలోచన, కాపాడమని కదా మన ప్రార్థన, కాపాడాలి అని కదా మన ఆలోచన, మన అభ్యర్థన, మన వేడుకోలు, మన విన్నపము, మన ప్రార్థన. మరి మనుషులు ఇవాళ చూసిన వాళ్ళు రేపటికి ఉండట్లేదు. ఇవాళ మాట్లాడిన వాళ్ళు రేపటికి ఉంటారో ఉండరో తెలియట్లేదు. అలా ఉంది పరిస్థితి. ఎందరో డాక్టర్లు చనిపోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్స్ కూడా వచ్చేసిందంట, సెక్రటరీలకు వచ్చేసింది, మినిస్టర్స్కి వచ్చేస్తోంది, ఎమ్మెల్యేలకు వచ్చేస్తోంది. కొందరు మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు అసలు కనపట్లేదు, ఏమైపోయారో తెలియదు అనగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అనమాట. మొత్తానికి దేశాన్ని వదిలేశారు. ఇక ప్రజలచే దేశం కొరకు ఎన్నికైన వాళ్ళు తెగులుకు భయపడి దేశ ప్రజలను గాలికి వదిలేసి అండర్ గ్రౌండ్స్కి వెళ్ళిపోయారు. మరి అందరి పరిస్థితి ఇలా అయిపోతున్నప్పుడు దేవుడు కాపాడడా? పోనీ ఎవరి సంగతో మనకెందుకు, క్రైస్తవులైన మనల్ని కూడా కాపాడడా అని ఆలోచిస్తున్నామే తప్పించి, తెగుళ్ళు వస్తాయి అని క్రీస్తు చెప్పిన మాటను మాత్రం మనం పరిగణలోనికి తీసుకోలేకపోతున్నాం. అది మన వరకు రావడాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. అంతే కదండి, అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికో కరోనా రావటం వేరు, మన వాళ్ళకి కరోనా రావటం వేరు. ఇక మనకు వచ్చేసేయటం అది మరీ దారుణం. ప్రారంభంలో కువైట్లో ఒక కేసు ఐడెంటిఫై అయినప్పుడు, ఒక ఇంట్లో పనిచేస్తున్న ఆమెను డాక్టర్లు అంబులెన్స్ వచ్చి అందులో ఆమెను తీసుకెళ్తుండగా దాన్ని అంతటినీ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ వీడియో తీసి బయట పెట్టాడండి. అందులో అతను మాట్లాడిన మాట ఏమిటంటే, మా ఇంట్లో పనిచేసే మనిషికి కరోనా వచ్చింది, ఇంతకాలం కరోనా గురించి విన్నాము, ఎక్కడెక్కడో ఎవరికో వస్తోందని, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాము అన్నాడు అతను. బాంబులు పేలాయని మనం ఎక్కడో వినటం వేరు, ఆ బాంబు మన పక్కన పేలటం వేరు, ఆ బాంబు పేలుడికి మన కాళ్ళు చేతులు తెగిపడిపోవడం వేరు. కరోనా వస్తుంది అని మనం తెలుసుకోవడం వేరు.
కరోనా వస్తుందని మనం తెలుసుకోవడం, మనం వినటం వేరు, మనం చూడటం వేరు. అది మన వాళ్ళకి రావటం వేరు, అది మన వరకు వచ్చేయటం వేరు. ఇటువంటప్పుడు మనకు చాలా సందేహాలు, అనుమానాలు దేవుడి మీద కలిగిపోతుంటాయి, మన విశ్వాసం మీద కలిగిపోతూ ఉంటుంది. ఏమిటి మరి దేవుడు కాపాడ్డా, దేవుడు సంరక్షించడా? ఇవన్నీ అన్నీ దేవుని పిల్లారా, తెగులు సోకినప్పుడు నాయన దానిలో ఎవరైనా మరణించక తప్పదు. నువ్వు నీతిమంతుడివైనా అనీతిమంతుడివైనా దేవుని ఉగ్రతలో కొట్టుకుని పోక తప్పదు అని దేవుడు చెప్పిన మాట వినడానికి, జీర్ణించుకోవడానికి మనకు చాలా కష్టంగా ఉంటుందండి, చాలా కష్టం. అయినప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని మనం పటిష్టపరుచుకుంటూ దేవుని కొరకు దృఢంగా నిలబడగలగాలి, దేవునిలోనే కొనసాగాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కత్తి మీద సాము. అయినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడగలగాలి, అడుగు ముందుకు వేయగలగాలి. అదే భక్తి అంటే. దేవుడు అనగానే మనకి ఎన్నిటినో ఇచ్చేవాడు అన్నది మనందరి అభిప్రాయం. అలాగే దేవుడు తానున్న లోకాన్ని కూడా మనకిచ్చేవాడు, అంత గొప్పవాడు, అంత కరుణామయుడు అన్నది మన అభిప్రాయం. కరెక్టే. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడు అన్నది మనందరికీ తెలుసు. ఆయన సాక్షాత్తు ఆయన దగ్గర వసించుచున్నటువంటి క్రీస్తునే శరీరాన్నిచ్చి ఈ లోకానికి మన కొరకు పంపినంతటి మహానుభావుడు, గొప్ప విశాలమైనటువంటి హృదయాన్ని కలిగిన మహానుభావుడు తండ్రి అయినటువంటి దేవుడు. మనందరికీ ఒక ఆలోచన ఉంటుందండి దేవుడి గురించి ఆలోచించినప్పుడు. అలాగే మన గురించి మనం కూడా పరిశీలించినప్పుడు మనం కొన్ని అడ్జస్ట్మెంట్లకు వెళ్ళిపోతూ ఉంటాం. అదేమిటంటే, దేవుడు ప్రేమమేడు కదండి, ఆయన పిల్లలు నరకంలో కాలుతుంటే ఆయన చూసి తట్టుకోగలడా? అటువంటి కఠినమైన నిర్ణయానికి దేవుడు రాగలడా? రాలేడు. కాబట్టి ఆయన పిల్లలందరినీ కూడా ఆయన చివరిలో క్షమించేస్తాడు, చివరిగా విడిచిపెట్టేస్తాడు, తన దగ్గరకు చేర్చేసుకుంటాడు అనే ఒక సర్దుబాటుతో కూడినటువంటి ఒక సిద్ధాంతాన్ని మన మైండ్లో మనం క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు? దేవుడిని కఠినంగా చూడడం మనకి ఇష్టం ఉండదు. దేవునిలోని కఠినత్వాన్ని ఆలోచించడం మనకు అసలు నచ్చదు. దేవుడు అనేవాడు ఎప్పుడూ కూడా మెత్తగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, మనతోటి మనల్ని చక్కగా చూస్తూ కాపాడుకుంటూ ఉండాలి అన్నదే మనందరి తాపత్రయం. దేవుడు మనకు నరకాన్ని ఇస్తాడు అంటే అది మనకు చాలా బాధ కలిగిస్తుంది. దేవుడు మనకు తానున్న చోటుని, సింహాసనాన్ని ఇచ్చేస్తాడు అంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి కదా. దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని కూడా ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాడు అనగానే మనకి ఎంత హాయిగా ఉందండి. బాగోలేదా? బాగుంది కదా. నామినేటెడ్ పోస్టులని కొన్ని ఉంటాయండి. మనకు పార్లమెంట్ ఉంది, మీకు తెలుసు. పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, ఉభయ సభలు అంటారు. ఒకటి దిగువ సభ, రెండవది ఎగువ సభ. అనగా ఒకటి లోక్సభ, మరొకటి రాజ్యసభ. లోక్సభకు ఎన్నిక కావాలి అంటే, లోక్సభలోకి వెళ్ళాలి అంటే ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి ఒక వ్యక్తి. అదే రాజ్యసభకు వెళ్ళాలనుకోండి, కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, లేదా నామినేషన్తో నియమింపబడే విధానంగా ఉంటుంది రాజ్యసభ. అప్పుడు ఏం చేస్తారు? చదువును బట్టి, దేశానికి వాళ్ళు చేసినటువంటి సేవలను బట్టి, వీటన్నిటిని బట్టి కొంతమందిని రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు. సచిన్ టెండూల్కర్ లాంటి ఒక ఆటగాడు, లేకపోతే పెద్ద పెద్ద రచయితలు, లేదా సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళను గౌరవించి రాజ్యసభ సభ్యులుగా పంపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళలో కొందరిని మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటూ ఉంటారు. మనకు తెలుసు, చాలామందిని చూస్తుంటాం మనం మంత్రివర్గంలోకి. దానికి ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదు, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, ఓడిపోతామేమో అనే ఓటమి బాధ ఉండదు, ఏమీ ఉండదు. నేరుగా ఆ పార్టీ ఎన్నిక చేస్తుంది, ఓటు వేస్తుంది, తిన్నగా వెళ్ళిపోతారు రాజ్యసభలోకి. ప్రజల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. అలా మనకు కూడా దేవుడు నేరుగా తానున్నటువంటి లోకము, తానున్నటువంటి సింహాసనము మనకిచ్చేస్తే ఎంత బాగుంటుంది అని మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం. ఇది నరకము, అగ్నిగుండము, వీటన్నిటి గురించి పాఠాలు వింటున్నప్పుడు ఎందుకెంత శ్రమ, ఎందుకెంత కష్టపడాలి, అదేదో దేవుడు మన అందరికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని. దేవుని పిల్లలారా, ఇటువంటి ఆలోచనతో కూడినటువంటి ఒక సందర్భాన్ని మనం బైబిల్ నుండి ఆలోచిద్దాం. మనమందరం ఈ భూమి మీద బ్రతుకుతున్నాము. మనం చేసిన పాపాలను బట్టి
మన తప్పులను బట్టి, మన అతిక్రమాలను బట్టి మనకు శిక్ష విధింపబడుతుంది. అయితే ఈ శిక్ష ఎప్పుడు విధింపబడుతుంది? అది మన మరణంతో ప్రారంభమవుతుందా, లేక కొంత సమయం తర్వాత దేవుడు క్రీస్తు రెండవ రాకడలో వచ్చి శిక్ష విధిస్తాడా? ఇది వెంటనే జరిగిపోతుందా, ఇంకా ఏమైనా కొంత టైం ఉంటుందా? కొంత టైం ఉంటుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. లేక లేదు, వెంటనే శిక్ష అమలైపోతుందని మరికొంతమంది బోధిస్తూ ఉంటారు. దేవుని పిల్లారా, ఏదైనా ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరం నిర్ధారణ అయితే చేసినటువంటి నేరానికి శిక్ష విధించడానికి గాను తీర్పును నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు, నేరం ఆరోపింపబడినప్పుడు, నేరం ఆరోపించిన వారి వాదనను, నేరం చేయలేదు అంటున్న వారి వాదనను పరిగణలోనికి తీసుకుని ఇరుపక్షాల వాదన విన్న తర్వాత శిక్షను ఖరారు చేస్తారు. దానినే తీర్పు అంటారు. తీర్పు. క్రైస్తవ సమాజంలో ఒక అభిప్రాయము, ఒక ఆలోచన ఉన్నది. అదేమిటంటే అంత్య తీర్పు జరుగుతుంది అని. అంత్య తీర్పు అనగా చిట్ట చివరిగా తీర్చే తీర్పు. చిట్ట చివరిగా అంత్య తీర్పు అనేది అసలు జరుగుతుందా? అంత్య తీర్పు అనేది ఉన్నదా? లేక తీర్పు అనేది అసలు ఎప్పుడు జరుగుతుంది? దీనిని మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి, ఈ రోజులు ఇవన్నీ కూడానండి చివరి రోజులుగా మనకు అనిపిస్తున్నాయి. చివరి రోజులు. ఈ చివరి రోజులలో దేవుడు తీర్పు తీరుస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. చివరి రోజులు అంటే ఏ రోజులు అనగా అంత్య దినములు అనగా అవి అసలు ఏ దినములు? అంత్య దినములు ఇప్పుడు ప్రారంభమైనవని కొందరు చెబుతున్నారు. లేదు, క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తున్న కొలది అంత్య దినాల యొక్క సూచనలు కనబడుతూ ఉంటాయి అని మరికొందరు చెబుతూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు గారు వచ్చి తీర్పు తీరుస్తారు. ఈలోపు మనం నెమ్మదిగా మారు మనసు పొందొచ్చు అని కొందరు బోధిస్తూ ఉంటారు. ఇవన్నీ వాస్తవాలా? ఇవన్నీ సత్యాలా? తీర్పు క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుందా? తీర్పు క్రీస్తు రెండవ రాకడలోనే జరుగుతుందని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదా? అసలు తీర్పు అంటే ఏమిటి? ఒక విషయం మీద ఇరు వర్గాల వాదోపవాదములు విన్న తరువాత న్యాయమును నిర్ణయించడమే తీర్పు. ఒక విషయం మీద ఇరు వర్గాల వాదన విన్న తరువాత న్యాయమును నిర్ణయించడము, తప్పునకు తగిన శిక్ష విధించడమే తీర్పు. ఈ తీర్పు గురించి బైబిల్లో చాలా విషయాలు రాసి ఉన్నాయండి. అవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవడం. అయినప్పటికీ కూడా మనం వాటిని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. చేసుకుంటేనే మన తీర్పు సంగతి ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఏం బోధిస్తున్నారంటేనండి, మరణించిన తర్వాత కూడా మళ్ళీ వాక్యం ప్రకటించబడుతుంది, చనిపోయిన తర్వాత కూడా అప్పుడు తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు కూడా మనుషులు మారకపోతే, ఎప్పుడు మరణించిన తర్వాత కూడా వాక్యం ప్రకటించబడుతుందట. అప్పుడు కూడా కనుక ఒకవేళ మనుషులు ఎవరు మారకపోతే అప్పుడు వాళ్ళను శాశ్వతంగా తీర్పు తీర్చేసి దేవుడు నరకంలోకి తోసేస్తాడు అనే ఒక బోధను తెర మీదకు తీసుకొచ్చారు. ఇది నిజమేనా? నరకంలో లేదా మరణం తర్వాత మళ్ళీ ఏమైనా బోధ ఉంటుందా? అప్పుడు మారకపోతే దేవుడు శిక్షిస్తాడా, తీర్పు తీరుస్తాడా? అప్పటి వరకు తీర్పు ఉండదా? ఉండదు అన్నట్టుగానే చెప్తున్నారు. వెరీ గుడ్. అసలు ఈ తీర్పు గురించి ఏమిటి? ఈ తీర్పు అంత్యకాలంలో తీర్చబడుతుందా? అంత్యకాలం అనగా క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడే తీర్చబడుతుందా అని మనం ఆలోచించడానికి అసలు ముందు అంత్యకాలము అనేది ఎప్పుడున్నది అన్నది మనం తెలుసుకోవాలి. అంత్యకాలము ఎప్పుడుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో
శిష్యులు యేసుక్రీస్తు గారిని ప్రశ్నిస్తారు ఒక మాట. 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద ఏకాంతముగా కూర్చుండి ఉన్నప్పుడు, కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడ, దానితో ఈ యుగము ముగిసిపోవడము. నీ రాకడకు, దానితో ముగిసిపోయే ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పమనెను. ప్రశ్నకు సమాధానం ఏం చెబుతున్నాడంటే, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మొట్టమొదట, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. స్పష్టం చేశారు యేసుక్రీస్తు గారు. ఏమేం జరగాల్సి ఉంది? జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేవాలి, లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. ఈ వేదనలన్నీ పూర్తయిన తరువాత అప్పుడు నేను వస్తాను, నా రాకడ అనేది జరుగుతుంది, దానితో ఈ యుగ సమాప్తి అవుతుంది అని యేసుక్రీస్తు గారు తెలియజేశారు. వెరీ గుడ్. అంటే చివరి రోజులో ఇవన్నీ సంభవిస్తాయి అన్నది యేసుక్రీస్తు గారి మాటలో ఉన్నటువంటి భావం. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నది అదే, నేటి క్రైస్తవులందరూ కూడా అర్థం చేసుకున్నది అదే. అయితే ఇవన్నీ అంత్యకాలంలో జరుగుతాయి అంటున్నారు. కొందరు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను చూసి అంత్యకాలం ప్రారంభమైపోయింది కా, మనం ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాము అని చెబుతున్నారు. వీళ్ళందరూ చెబుతున్నట్టుగా ఇవి అంత్యకాలంలోనే జరుగుతాయా? ఇవి అంత్యకాలంలోనే జరుగుతాయా? యేసుక్రీస్తు గారు ముందు కాలంలో వచ్చారా? క్రీస్తు రెండవ రాకడలో వచ్చినదే అంత్యకాలమా? అసలు క్రీస్తు ఏ కాలంలో వచ్చారు ఇంతకీ? క్రీస్తు రాకడ అంత్యకాలమా, అంత్యదినముల? అనగా క్రీస్తు రెండవ రాక అంత్యకాలమా, అంత్యదినముల? రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయా అని మనం ఆలోచిస్తే, ముందు క్రీస్తు రాకడ గురించి కొంత సమాచారం తెలుసుకుంటే అప్పుడు మనం తీర్పులోకి వెళితే మనకు చాలా స్పష్టంగా కొన్ని సంగతులు అర్థమవుతాయి. వెరీ గుడ్. యేసుక్రీస్తు గారు ఎప్పుడు వచ్చారో చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. అసలు యేసుక్రీస్తు గారు ఏ కాలంలో వచ్చారు ఆయన అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్నాడు. పూర్వకాలం అంటే ప్రవక్తలతో మాట్లాడిన దినముల గురించి మాట్లాడుతున్నాడు. పూర్వకాలం అనగా ప్రవక్తల ద్వారా దేవుడు పితరులతో మాట్లాడిన కాలము. పితరులు అనగా ఇశ్రాయేలీల పితరుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రారంభపు జనాంగము, తర్వాత రాజుల వరకు ఉన్నటువంటి మనుషులు, వీళ్ళందరూ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత వీళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు కొంతమంది వెనుకకు రావటము, మళ్ళీ వాళ్ళతో కొన్ని మాటలు దేవుడు పలకడము, ఇవన్నీ మనకు తెలుసు. వాళ్ళందరితో ఎలా మాట్లాడేవాడట దేవుడు? నానా విధములుగా మాట్లాడేవాడు. నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అన్నాడు. ఎప్పుడు మాట్లాడట యేసుక్రీస్తు గారితో? ఈ దినముల అంతమందు. ఈ దినముల అంతమందు అనగా దినాలు ముగిసిపోయే సమయం వచ్చేటప్పటికి క్రీస్తును పంపించి మాట్లాడడం మొదలుపెట్టాడట. అంటే రోజులు, దేవుని లెక్క పూర్తయిపోతూ వచ్చేసింది. ఎంతవరకు వచ్చేసింది? అది చివరికి వచ్చేసింది. ఇక అనగా అంత్యకాలం వచ్చేసింది. అంత్యకాలం వచ్చేసింది. అంత్యకాలం వచ్చేసిందనే సంగతి మనకెలా అర్థమవుతుంది? యేసుక్రీస్తును పంపడమే అంత్యకాలం వచ్చిందని చెప్పడానికి నిదర్శనము. అదే కదా ఉంది అక్కడ వచనంలో. చదవండి, ఏమనుంది అక్కడ? పూర్వకాలముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. క్రీస్తు వచ్చి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2000 అయింది. అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఒకవేళ వీళ్ళు చెబుతున్నటువంటి అంత్య దినాలు అనేవి కనుకుంటే, ఒకవేళ అవే అంత్య దినాలు లేదా ఇవే అంత్య దినాలని మనం అనుకుంటే, ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? క్రీస్తు రావడంతోనే చివరి రోజులు మొదలైపోయాయి. క్రీస్తు రావడంతోనే. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచం
ప్రపంచానికి లభిస్తున్నటువంటి ప్రతిరోజు చివరి రోజు కావచ్చు. అర్థమైందండి? ఈ రోజు వరకు మనం అనుభవించిన ఈ దినములన్నీ కూడా, మన ఆయుష్కాలంలోని దినములన్నీ కూడా మన అంత్య దినములే. మన దినం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, ఈ భూదినం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కారణం ఏంటి? చివరిదిక. ఎప్పటి నుండి చివరు? ఇప్పుడిప్పుడు చివరి కాదు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది అంత్యకాలం. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది కాబట్టి ఇది అంత్యకాలం. జనము మీదకు జనము లేస్తున్నారు కాబట్టి ఇది అంత్యకాలం అనుకోవడం కాదండి. క్రీస్తు అడుగు పెట్టడమే చివరి రోజుల్లో అడుగు పెట్టాడు. చివరి రోజులు. ఇక అప్పటి నుంచే చివరి రోజులు ప్రారంభమైతే ఇప్పుడు మనం ఎక్కడున్నట్టిక? ఇప్పుడు మనమే దినములలో ఉన్నట్టిక? మనమే దినములలో ఉన్నట్టు లెక్కనే. మనము కూడా ఈ లోకం అంటున్నా, లేకపోతే బైబిల్లో ప్రస్తావించబడిన అంత్యదినములలో పుట్టాము, అంత్యదినములలో బ్రతుకుతున్నాము. ఇప్పుడు మన పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంది. ఎలా ఉందంటే అంత్యదినము ఇంటి బయటే ఉంది. ఎవరి అంత్యదినము? ఎవరి అంత్యదినము? మన అంత్యదినము, అనగా చివరి రోజు. ఇప్పుడు ఎక్కడుంది? మనలోనే ఉండి ఉండవచ్చు, కరోనా రూపంలో, తెగుల రూపంలో. అంత్యదినాలంటే ఎప్పుడో ప్రారంభమవుతాయని లెక్కలేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు. లేదా ఇప్పుడు ప్రారంభమయ్యాక మనం అంత్యదినాల్లోకి వచ్చేసామంటున్నారు ఇంకొంతమంది. జాగ్రత్తగా గమనించండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఏ కాలం అందట? కడవరి కాలమందు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు గురించి మాట్లాడుతూ 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత. క్రీస్తు గురించి మాట్లాడుతూ ఆ క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసమైన మీ నిమిత్తము కడవరి కాలమందు మనిషిగా భూమి మీద దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడెను అన్నాడు. ఏ కాలం? కడవరి కాలం. ఏమిటి చిహ్నం కడవరి కాలం మొదలైందని చెప్పడానికి? క్రీస్తు రాక, క్రీస్తు మొదటి రాక, క్రీస్తు ఈ లోకంలో పుట్టడమే కడవరి కాల ప్రారంభమునకు నిదర్శనము, చిహ్నము. మరి ఇప్పుడు ప్రారంభమైంది అంటారేంటి? లేకపోతే ఇంకా ప్రారంభం అవుతుంది అంటారేంటి బోధకులు చాలామంది? అనగా విషయాన్ని తేలికపరుస్తున్నారు, మనుషుల మనస్సులను తేలిక చేస్తున్నారు. అప్పుడెక్కడ మరి అక్కడికి ఇంకా సమయం ఉంది, మీరేం భయపడకండి అని చెబుతుంటే కొంచెం అలా హింటిస్తే మనమేమనుకుంటాం? మనం వెంటనే సర్దేసుకుంటాం, మనం ఏం కాదులే, క్రీస్తు రావడానికి ఇంకా టైం ఉంది, ఇంకా బోల్డ్ జరగాలి కదా, బోల్డ్ శ్రమలు అనుభవించాలి, 7 ఏండ్ల శ్రమలు అనుభవించాలి, ఆ 7 ఏండ్ల శ్రమల తర్వాత కదా క్రీస్తు రాకడా, అప్పుడు అంచెదినాలు ప్రారంభం అవుతాయి. అంచెదినాలు ప్రారంభం కావడానికి సూచన 7 ఏండ్ల శ్రమలు అని చెప్పి అంటుంటారు. ఏంటి అంచెదినాలు ప్రారంభం కావడానికి 7 ఏండ్ల శ్రమల సూచన? అసలు అంచెదినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? క్రీస్తు రాకడతోనే అంత్యదినాలు మొదలు. అంటే మనకి, అంటే క్రీస్తు రావటమే అక్కడున్న వాళ్ళకి రోజులు దగ్గర పడిపోయాయని అర్థం, తర్వాత తరం వాళ్ళకి రోజులు దగ్గర పడిపోయాయని అర్థం, ఆ తర్వాతి తరం వాళ్ళకి రోజులు చివరికి వచ్చేసాయని అర్థం. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? మనకు కూడా చివరికి వచ్చేసాయనే అర్థం. ఎప్పటి నుంచి చివరికి వచ్చేసాయి? 2000 ఏళ్ల క్రితమే చివరికి వచ్చేసింది. దేని పరిస్థితి చివరికి వచ్చేసింది? ఈ భూమి పరిస్థితి చివరికి వచ్చేసింది, ఈ ప్రకృతి, ఈ విశ్వం పరిస్థితి చివరికి వచ్చేసింది. అంత్య దినములనగా ఇక ముగించేసే రోజులు వచ్చేసాయి. ఒక్కసారి చెప్పి చూద్దాం అన్న ఆలోచనతో యేసుక్రీస్తు గారు వచ్చారు. చూసారా ఎలా ఉందో బైబిల్? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయాలు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో
ప్రజల పాపాలను పరిహరించడానికి యాజకుడు జంతువుల రక్తాన్ని తీసుకుని దేవుని సముఖంలోనికి వెళ్ళేవాడు, ఆ గుడారంలోకి, ప్రత్యక్ష గుడారంలోకి, ఆ పీఠము మీద ఉంచడానికి. అలా కాకుండా, అంటే అలా చేస్తూ కూడా తన సొంత పాపముల నిమిత్తము కూడా రక్తాన్ని అర్పించేవాడు. ఓకేనా? 9వ అధ్యాయం 26వ వచనం చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. ఓకే, తనది కాని రక్తమును తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాడు యాజకుడు. మరి ఆ తరం వాళ్లకు, లేదా అప్పట్లో తన చుట్టూ ఉన్న వారి కొరకు యాజకుడు వెళ్ళేవాడు. ఆ తర్వాతి తరంలో యాజక క్రమంలో ఎవరుంటే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న సమాజం కొరకు రక్తం తీసుకుని బలర్పించడానికి వెళ్ళేవారు, ఆ రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఆ తర్వాతి తరం వాళ్ళ కొరకు మరొకడు వెళ్ళేవాడు. ఇలా ఎంతమంది అని ఎన్నిసార్లు వెళ్ళాలి? అందుకు దేవుడు ఏం చేశాడంటే, ప్రభువుకు తెలియచేసి, నాయన నువ్వు ఒక్కసారి వెళ్ళి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అంతటి నెరవేర్చేసి నువ్వు వచ్చేయాలి నాయన. సరే డాడీ, ఓకే, అలాగే వెళ్తాను. ఎప్పుడు వచ్చాడు అలా యేసుక్రీస్తు గారు? 26 చదవండి. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయమును శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే, ఎన్ని కోట్ల మందికైనా సరే ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఒక్కసారి యేసుక్రీస్తు గారు వచ్చారు. వెరీ గుడ్. ఎప్పుడు వచ్చాడు ఈయన? యుగముల సమాప్తి యందు అన్నాడు. చూడండి, ఎప్పుడు వచ్చాడటండి? యుగముల సమాప్తి, క్లోజింగ్కి ముందు వచ్చాడు ఈయన. జస్ట్ ఇంకా క్లోజ్ చేయడానికి వచ్చాడు అనమాట. అంటే ఈయన వచ్చి క్లోజ్ చేసేస్తాడు. ఇక యేసుక్రీస్తు గారు వచ్చి క్లోజ్ చేసేయడమే. ఇంకా వచ్చేసాడు. ఇక మిగిలిందేంటి? ఇక మిగిలిపోయింది ఏమిటి? క్లోజ్ చేయడం. అదే అంతము. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, మిగిలింది ఇక అంతమే. అంతాన్ని అనౌన్స్ చేశాడు. అబ్బాయికి ఇది అయిపోతుంది ముందు చెప్పేశాడు. దేవుడు ప్రకటించేశాడు, పిల్లలు ఇది అయిపోతుంది, చివరికి వచ్చేసారు మీరు అన్నాడు. ఎప్పుడు చెప్పేశాడు? క్రీస్తు మొదటి రాకడలోనే చెప్పేశాడు. రెండవ రాకడలో క్లోజ్ అయిపోతుంది అన్నాడు. రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది తెలియదు అని యేసుక్రీస్తు గారు చెప్పారు. అదంతా తండ్రి చేతిలో ఉంది అన్నాడు. తండ్రి ఏమన్నాడు? ఎప్పుడైనా పంపించేస్తాను, మీరు మాత్రం రెడీగా ఉండండి, మీరే చివరి కాలంలో ఉన్నారు, చూసుకోండి, ఎవరినన్నా మీ వాళ్ళని పిలిపించుకోండి. ఇది ఇంక చెప్పలేమండి, ఎప్పుడన్నా చెప్పలేము. ఇంకా 2 రోజులు 3 రోజులు 1 నెల 2 నెలలు ఏమీ లేదండి. కరోనా కన్నా 14 రోజులు ఉంది టైము. కరోనా కన్నా 14 రోజులు ఉంది టైము. అంత్య దినములకు టైం లేదు. ఈరోజా, రేపా, ఎల్లుండా, ఎప్పుడు నడుస్తున్నాయి? క్రీస్తు రావటమే అక్కడ బటన్ ప్రెస్ చేశాడు, స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేశాడు. అది నెమ్మదిగా తరుగుకుంటూ వచ్చేస్తుంది. తెలుసు కదండి మనకు, ఇసుక యువతల నుంచి అవతలకు కారుతూ ఉంటుంది. ఒక చిన్న బొమ్మ లాంటిది ఉంటుందండి. దాన్ని ఇలా పెడితే పైన ఇసుక నెమ్మదిగా కిందకి కారుతూ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగేస్తారు. అప్పుడు దానిలోని ఇసుక కింద దానిలోకి కారుతూ ఉంటుంది. యేసుక్రీస్తు గారు వచ్చి దాన్ని తిరగేశారు. ఇప్పుడు ఇసుకంతా అయిపోతుంది. అలా గనక అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. రేపటితో అయిపోతుందేమో, ఎల్లుండితో అయిపోతుందేమో, అవతల ఎల్లుండితో అయిపోతుందేమో, ఇదే చివరి సంవత్సరం ఏమో, వచ్చే సంవత్సరం ఉండదేమో. కారణం ఏమిటి? అంత్య దినములలో వచ్చాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అంత్య దినములు అనేవి ఇప్పుడిప్పుడు ప్రారంభం కాలేదు అని, అంత్య దినములు క్రీస్తు రాకడతోనే మొదలయ్యాయి అని, అవి రెండవ రాకడతో ముగిసిపోతాయి అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. వెరీ గుడ్. ఇలా రెండవ రాకడలో వచ్చినటువంటి యేసుక్రీస్తు గారు అంత్య తీర్పు తీరుస్తాడు అని చెబుతున్నారన్నమాట. అంత్య దినములను ముగించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు గారు ఆ రెండవ రాకడలో ప్రపంచ ప్రజలందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. అప్పుడు మనం చేసిన పనులన్నిటినీ బట్టి మనం దేవుని ఎదుట నిలబడవలసి ఉంటుంది అన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును
ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అన్నాడు. దేని కొరకట? మనము జరిగించిన క్రియలు చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠము అనగా క్రీస్తు రెండవ రాకడలో ఆయన అలా నించుని ఉంటాడు. న్యాయపీఠం మీద, సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. అప్పుడు మనం నించోబెడతారు, మన పేరు పిలుస్తారు, సురేషు మూడోసారి అని పిలుస్తారు. అప్పుడు నన్ను ప్రవేశపెడతారు. తీయండి, పుస్తకాలు తీయండి. పక్కన ఉన్నవాడిని పిలుస్తాడు, ఒక అసిస్టెంట్ ఉంటాడు, పుస్తకాలు తీయండి. వీడి కోసం ఏమి రాశాం? ఫలానాది చేయాలని రాశాం. వీడేం చేశాడు? వీడు ఇవే చేశాడు, ఇవి చేయలేదు. ఏరా? లేదండి నేను చేశానండి అని. అప్పుడు నేను నా వాదన వినిపించుకుంటాను. కాదు నేను చేశాను నేను చెబుతాను. లేదు నువ్వు చేయలేదు అని అవతల నుంచి వాదిస్తూ ఉంటారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక యేసుక్రీస్తు గారు కేసు వాయిదా వేస్తారు. న్యాయపీఠం అంటే అదే కదండి. కేసు వచ్చే నెలకు వాయిదా వేస్తాను అంటాడు అంతే ఆయన. అబ్బాయి అలా అయితే ఎలా కూర్తుంది అంటాను నేను. త్వరగా తీర్పు తీర్చేయండి అంటే, లేదు పూర్వాపరాలను పరిశీలించాలి అంటాడు. అప్పుడు మళ్ళీ నెల తర్వాత మళ్ళీ కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట సురేష్ అనే నీకు 5 కోట్ల సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను. ఎందుకంటే న్యాయపీఠం అది. అప్పుడు నేను అబ్బాయి ఈ తీర్పు సరైనది కాదు, నేను దీని మీద హైకోర్టుకి వెళ్తాను, పైకోర్టుకి వెళ్తాను, మీ న్యాయపీఠం సరిగ్గా లేదు. ఇదేనా అండి న్యాయపీఠం అంటే? అంతే కదా. ఇప్పుడు న్యాయపీఠాల్లో ఏం జరుగుతోందండి? జిల్లా కోర్టు ఒక తీర్పు ఇస్తే దాని మీద హైకోర్టుకి వెళ్తారు, అప్పీల్ చేసుకుంటారు. మళ్ళీ హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. మళ్ళీ ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నాం. న్యాయపీఠాలలో జరిగేవి ఇవే. అంటే దేవుని సముఖంలో కూడా మరి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే న్యాయపీఠం అన్నాడు అంటే తీర్పు జరుగుతుందంటే మరి తీర్పు కొరకు ఇరుపక్షాల వాదనలను వినాలి కదా. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లారా. తీర్పు దేవుని ఆలోచనల్లో చాలా చాలా ప్రాముఖ్యమైందండి. తీర్పును ఎంత తీవ్రంగా పరిగణలోనికి తీసుకుంటాడంటేనండి దేవుడు, అది మనుషుల కేసులలో లేదా మనుషుల మధ్య ఉన్నటువంటి వివాదాలకు సంబంధించినదైనా సరే, తాను మనుషులకు విధించబోయేదైనా సరే, అర్థమైందండి? తాను మనుషులకు తీర్చే తీర్పు విషయమైనా సరే, మనుషులకు తీర్చుకునే తీర్పు విషయమైనా సరే చాలా జాగ్రత్తలు పాటిస్తాడు దేవుడు. జాగ్రత్తలు పాటించమని దేవుడు చెప్పాడు, అనేక సందర్భాలలో చెప్పాడు బైబిల్లో. తీర్పు గురించి దేవుడు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ కనుక మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక మంచి మాట చూద్దాం మనం. మంచి మాట, కీర్తన గ్రంథము 67వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, మనం చెప్పుకుంటున్నది మన గురించేనండి. క్రీస్తు రావడం ఏంటి, అవంత్య దినాలేంటి? మరి క్రీస్తు వచ్చి 2000 అయింది కదా, ఎంతవరకు ఎందుకు అంతమైపోలేదు? ఇప్పటికి అంతమైపోవాలి కదా అంత్య దినాలు అయితే. ఇలా వ్యతిరేకంగా ఈ ప్రపంచం అంతా ఆలోచిస్తోంది. కానీ మనమేమనుకుంటున్నాం అంటే, ఒకరోజు మనం బ్రతుకున్నాం అంటే అది దేవుని దయ అని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకు? మనం అంచె దినాల్లో ఉన్నామనే సంగతి మనకు అర్థమవుతుంది కాబట్టి. రేపటికి మనం ఉంటామో ఉండవో, రేపటి వెలుగు మొహం చూస్తామో చూడవో అని మనం భయపడుతున్నాం కాబట్టి ఆ వెలుగును చూసిన వెంటనే మన ముఖాలలో ఆనందం, దేవుడు ఈ రోజు నాకు ప్రసాదించాడు అని. కానీ లోకానికి ఎలా ఉంటుంది? అది వెర్రితనముగా ఉంటుంది. దేవుని పిల్లారా, భూమి మీద ఉన్న మనలను దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. అయితే అది ఎలా జరుగుతుంది, ఎలా తీరుస్తాడు తీర్పు? దీని అంతటినీ మనం గమనించే ముందు తీర్పు మీద దేవునికున్న అభిప్రాయం ఏంటో మనకు అర్థం కావాలి. అందుకే కీర్తన గ్రంథము 67వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించురుగాక. ఎందుకంటే న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. ఎంత మంచి మాట చూడండి. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. ఆ న్యాయముతో భూమి మీద ఉన్న జనములను ఏలదవు అంటున్నాడు. న్యాయమును బట్టి నీవు తీర్పు తీర్చదవు. న్యాయమును బట్టి దేవుడు న్యాయవంతుడండి. ఆయన తీర్పులు చాలా న్యాయంగా ఉంటాయి. ఎక్కడ అన్యాయానికి అవకాశం ఉండదు. ఆయన న్యాయాధిపతి. ఇది ఈ లోక న్యాయాధిపతుల వంటి వాడు కాడు.
ఈ లోక న్యాయాధిపతులు వంటి వాడు కాడు. ఆ మధ్యకాలంలో న్యాయాధిపతులను కూడా వలపన్ని పట్టుకున్నారు ఏసీపీ వాళ్ళు, హైదరాబాద్లో అనుకుంటా. బెయిల్ ఇవ్వడానికి లంచం అడుగుతున్నాడు అని చెప్పి ఒక న్యాయాధిపతిని పట్టించారు, న్యాయమూర్తిని. ఇకపోతే న్యాయ వ్యవస్థలో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉంటాయి అన్నది జనాలు బహిరంగంగా వ్రాసుకొని సత్యం. కొన్ని కోర్టులు ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పు చెబుతూ ఉంటాయి, మరొకరికి అన్యాయం చేసి తీర్పులు చెబుతూ ఉంటారు. భారతదేశంలో న్యాయమూర్తులను ఎవ్వరూ వేలెత్తి చూపించడానికి కానీ పల్లెత్తు మాట అనడానికి కానీ వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎవరైనా ఒక్క మాట గనక అంటే, ఈ తీర్పు అన్యాయం అని కనుక ఎవడైనా అంటే తీసుకెళ్ళి లోపల చేస్తారు. జిల్లా జడ్జి దగ్గర నుండి సుప్రీంకోర్టు జడ్జి వరకు ఏ ఒక్కడిని విమర్శించడానికి వీల్లేదు, ఇచ్చిన తీర్పులను విమర్శించడానికి వీల్లేదు. నోరు మూసుకుని అనుసరించవలసిందే. అది అన్యాయం జరిగినా సరే, అన్యాయం అయినా సరే. కోర్టు తీర్పులతో మేము అన్యాయం అయిపోని ఎంతోమంది తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. బయటికి మాట్లాడుకుంటా ఉండదు. నువ్వేమైనా మాట్లాడుకోవాలి అంటే పై కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకుని అప్పీల్లో నువ్వేం చెప్పుకోవాలి అంతే, దట్స్ ఇట్. బయట మాట్లాడడానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే అక్కడ న్యాయం సింహాసన ఆసీనమై ఉన్నది. తీర్పు తీర్చువాడు, న్యాయమును చెప్పువాడు. కాబట్టి ఎవరు మాట్లాడడానికి లేదు. కానీ ప్రభు అలా కాదండి. తండ్రి అటువంటి వాడు కాడట. 98వ కీర్తన 9వ వచనం, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు అంటున్నాడు. అమ్మో, ఎంత భయంకరంగా ఉంచండి. చీఫ్ జస్టిస్ వస్తున్నాడు, ప్రధాన న్యాయమూర్తి గారు వేంచేయిచున్నారు. ఎలా ఉంటుందండి ప్రధాన న్యాయమూర్తికి భారతదేశంలో ఇచ్చే హోదా ఏంటో తెలుసా? సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇస్తారు. రాష్ట్రాల న్యాయమూర్తులకు స్టేట్ మినిస్టర్స్ హోదా, అనగా వాళ్ళకిచ్చే కార్లు, వాళ్ళకిచ్చే వసతులు, వాళ్ళకిచ్చే సెక్యూరిటీ హోదా అంతా కూడా సెంట్రల్. సుప్రీంకోర్టు అయితే సెంట్రల్ మినిస్టర్స్కి ఇచ్చే హోదా, రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర మంత్రులకు ఇచ్చే హోదా వాళ్ళకి ఇస్తారు. ఆ ప్రధాన న్యాయమూర్తి గారు వస్తున్నారంటే ఎంతో హంగు, ఆర్భాటము, హడావిడి, తతంగం అంతా ఉంటుంది. తీర్పులు మాత్రం అంత హంగు ఆర్భాటాలతో ఉంటాయా? పక్షపాతంతో కూడినటువంటి తీర్పులా? దేవుని పిల్లారా, కేవలం ఒక జిల్లాలో ఉన్న సమస్యలు తీర్చి న్యాయాన్ని వెలువరించడానికి, తీర్పు తీర్చడానికి ఈ రోజున ఎంతో అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారని మనం వింటున్నాం. ఇప్పుడు ఎవరికి తీర్పు తీర్చాలటండి? భూమికి తీర్పు తీర్చుటకై. భూమికి అంటే యావత్ భూమి మీద ఉన్న మానవాళ్ళందరికీ తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన విషయంలో, అనగా తీర్పు విషయంలో చాలా స్పష్టమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాడు. ఎవరికి అన్యాయం జరగటానికి వీలు లేదు. నాకు అన్యాయం జరిగింది దేవుని తీర్పు వలన అని రేపొద్దున ఎవ్వడు మాట్లాడడానికి వీలు లేదు. అంత పటిష్టంగా, అంత పక్కాగా ఉంటుంది ఆయన తీర్పు. ఆయన న్యాయ విచారణ అంత అద్భుతంగా ఉంటుంది, అంత కరెక్ట్గా ఉంటుంది. ఆయన న్యాయపీఠం నీతితో దద్దరిల్లిపోతుందన్నమాట. అంత గొప్పవాడు దేవుడు, అంత గొప్పవాడు. కాబట్టి దేవుని తీర్పులను మనిషి శిరసా వహించాలి, అసహించుకోకూడదు. ఒక మంచి మాట లేవికాండం చూడండి. లేవికాండం 26వ అధ్యాయము 15వ వచనంలో, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపగా, నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడల నేను మీకేం చేస్తానో తెలుసా అని ఇశ్రాయేలీలకు చెబుతూ, దీన్ని చదివే యావత్ ప్రపంచ మానవాళి దేవుడు తీర్పుల పట్ల ఎలా ఆలోచిస్తాడో నేర్పించాలనుకుంటున్నాడు. దేవుని తీర్పుల పట్ల దేవుడు దండిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు అనగానే మనకి ఎలా ఉంటుందండి మనసు? లేదు, దేవుడు ఏంటంటే శిక్షించడం ఏంటంటే, దేవుడు ప్రేమించాలి కానీ, దేవుడు కరుణించాలి కానీ అని అనుకుంటుంటాం మనం. నచ్చదు కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు.
బైబిల్లోని కఠినమైన అంశాలను మనం పరిశీలిస్తున్నప్పుడు మన మనసు అంగీకరించదు. ఒక్కొక్కసారి ఆ తీర్పును మనం ఇష్టపడం. దేవుని తీర్పులు అసహ్యించుకోకూడదట, వాటిని ఇష్టపడాలి అని చెబుతున్నాడు. వెరీ గుడ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తీర్పు విషయమై దేవుడు చాలా స్పష్టంగా ఉన్నాడు. ఓకే, ఆ తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు గారిని పంపిస్తాడు దేవుడు అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అంత్యకాలంలో తీర్పు జరుగుతుంది. అదే అంత్య తీర్పు అనగా నిలువబెట్టి మనుషులను న్యాయ విచారణ జరుగుతుంది. నేరం చేశాడా లేదా అని పరిశీలన జరుగుతుంది అని ఈ క్రైస్తవ ప్రపంచం అంతా భావిస్తోంది. కానీ దేవుడు దీని మీద ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. భిన్నమైన అభిప్రాయం. దాన్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక వచనం చూద్దాం ఇవాళకి. ఒక వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అన్నాడు. చాలా బాగుంది, చూసారండి? మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకములోని తీర్పు తీర్చుటకు పంపలేదు అని ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఏమండి? ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఒక్క మొక్కలో తేల్చడంతే. అదేమిటి? క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అసలు తీర్పు లేదా? తీర్పు ఉండదిక. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎంత మంచి మాట చూడండి, ఎంత బాగుందో చూడండి. 5వ అధ్యాయం 24 వచ్చింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాడు అంటున్నాడు. తీర్పులోకి రాకపోవడం ఏమిటి? అంతే కదండి. తీర్పులోకి రాకపోవడం ఏమిటి? తీర్పు తీర్చేది కదా. తీర్పు తీర్చబడదు అంటున్నాడు. ముందేమో తీర్పు తీర్చబడదు అన్నాడు 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసాం. ఇక్కడేమంటున్నాడు? వాడు తీర్పులోనికి రాక. అంటే ఏముంది? తీర్పు ఉన్నది, తీర్పు అనేది ఉన్నది. కానీ తీర్పులోకి రాడు. వాడు రాకేమవుతాడు? మరణంలో నుండి జీవములోనికి దాటేశాడు అంటున్నాడు. మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. తీర్పులోకి రారట. తీర్పులోకి రాకపోవడం అంటే ఏమిటి అసలు? అయినా తీర్పులోకి మనం ఎందుకు రాము? మరి తీర్పులోకి రాకపోవడం యేసుక్రీస్తు గారు తీర్పు తీర్చడానికి రాలేదు కదా. అంతే కదండి. క్రీస్తు తీర్పు తీర్చడానికి నేను రాలేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. మరలా తీర్పులోనికి రాక అంటున్నాడు ఏమిటి? దేవుని పిల్లారా, ఇక్కడే ఉందండి అసలు విషయం అంతా. ఇక్కడే ఉంది. ఇంతకీ తీర్పు ఉంటుందా, తీర్పు ఉండదా? తీర్పు తీర్చడానికి నేను రాలేదు అంటున్నాడు. నన్ను నమ్మిన వాడికి తీర్పు ఉండదు అంటున్నాడు. అంటే మన ఎవరికి తీర్పు లేదా? ఇక దేవుని సముఖమందు, దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడటం లేదా? ఇంక అసలు మరణించడమే పరలోకం వెళ్ళిపోవడం ఈ లెక్కన. అంతే కదండి. తీర్పు లేదంటే దాని అర్థం ఏంటండి? నువ్వు చచ్చిపోవడం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు అంతే. ఇది మన భవిష్యత్తు. ఇది మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఇది మన ఆధ్యాత్మిక జీవితాలకు అతి ప్రధానమైనది. ఈ పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లారా, దేవుడు న్యాయవంతుడండి. దేవుడు మనలను తీర్పు తీరుస్తాడు. దేవుడు మనలను తీర్పులోకి తీసుకొస్తాడు.
తీర్పులోనికి రాని వాళ్ళున్నారు, తీర్పులోకి వచ్చే వాళ్ళున్నారు. ఎలా తీర్పులోకి తీసుకువస్తాడు? ఇది ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుందా? ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడటం, లేక మరెప్పుడు జరుగుతుంది? ఇది రేపు ఆలోచిద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా ఈ పాఠాన్ని ప్రతి ఒక్కరు వినాలి. మన భవిష్యత్ అంతా ఈ పాఠం మీదే ఆధారపడి ఉంటుందండి. మనం ఎటువైపు వెళ్ళాలి, మనం ఎటువైపు వెళ్ళబోతున్నాం అన్నది ఇక్కడ స్పష్టంగా తేలిపోతుంది. ఎప్పుడో అంత్యదినాలు ప్రారంభమవుతాయని గుండెల మీద చేసుకుని ఉండకండి. ఓకేనా? అంత్యదినాలు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. దేవుడు తలుచుకుంటే 1 మనకన్నా అంత్యదినం వచ్చేస్తుంది, 2 భూమి కన్నా అంత్యదినం వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి బాగా. అంత్యదినములలో ఉన్నాము కాబట్టి మన దినములు ఎప్పుడు ముగిసిపోతాయో, ఎప్పుడు అంతమైపోతాయో తెలీదు. అసలు ఈ విశ్వమే ఎప్పుడు అంతమైపోతుందో తెలీదు. ఆ రోజుల్లోనే మనం ఉన్నాం. డెడ్ లైన్ పెట్టాడు. ఒక్కొక్క రోజు అయిపోతూ వస్తుంది. చూడండి, మన బ్రతుకు కాలంలో నిన్నటి రోజు రమ్మంటే ఇవాళ రాదు. ఇక రాదండి, అయిపోయినట్టే. గడిచిన గంట రమ్మంటే ఇక రాదు మన జీవితంలో. అంటే మనం తీర్పుకు దగ్గరకు వెళుతున్నావా, శిక్షకు దగ్గరగా వెళుతున్నావా? ఈరోజే మన విషయంలో, మన జీవితం విషయంలో తీర్పు తీర్చేయబడుతుందా, లేక రేపటి వరకు అవకాశం ఉంటుందా? ఒకవేళ ఈరోజు మనకు అవకాశం ఉంటే, ఈరోజు అవకాశాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? ఈరోజు మనకు నచ్చిన బ్రతుకును మనం బ్రతుకుతామని కాదు. దినములు ముగించేయొచ్చు కదా. అంత్యదినాల్లో కదా వచ్చారు క్రీస్తు. ఇప్పటికి వచ్చి 2000 సంవత్సరాలు దాటింది కదా. ఇవన్నీ అంత్యదినాలు అయినప్పుడు ఇంకెందుకు పొడిగించాలి? దీన్ని ముగించవచ్చు కదా, కత్తిరించవచ్చు కదా. దీని వెనక ఏదో కారణం ఉంది. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడని చదివాం మనం ఇందాక. ఆ న్యాయవంతమైన తీర్పు ఏమిటో, అది ఎలా ఉంటుందో, దేవుని తీర్పులు ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనవో, ఆయన ఎక్కడకు వేయించి